కృతజ్ఞతలు చెల్లించడానికి, ఆ కుటుంబమును గురించి ప్రార్థించడానికి మనం ఈ స్థలానికి వచ్చినాం. పరిశుద్ధ గ్రంథములో చూస్తే ద్వితీయోపదేశ కాండం 1వ అధ్యాయము 11వ వచనములో మనము చూస్తే దేవుని వాక్యం అంటుంది, ఇశ్రాయేలు ప్రజలు దేవుడు ఏర్పాటు చేసుకున్నటువంటి తన ప్రజలను కూర్చున్నటువంటి వాక్యములో చూసినప్పుడు, దయచేసి కొంచెం ఫాస్ట్ గా చదవండి. ద్వితీయోపదేశ కాండము 1వ అధ్యాయము 11వ వచనం. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం. మీ పితరుల దేవుడైన యెహోవా మీ జన సంఖ్యను ఎక్కువ చేసి ఎన్ని రెట్లు అండి? 1000 రెట్లు ఎక్కువగా చేసి తాను మీతో చెప్పినట్లు మిమ్మును ఆశీర్వదించును గాక. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మనలను పిలిచినటువంటి వాడు, మనలను ఏర్పాటు చేసుకున్నటువంటి వాడు. ఈ దినం ఈ గ్రామంలో ఒక చిన్న కుటుంబమే, కానీ ఆ చిన్న కుటుంబాన్ని దేవుడు ఇశ్రాయేలు ప్రజలతో చెప్పాడు, ఎన్ని రెట్లు ఎక్కువగా ఆశీర్వదిస్తాడటండి? 1000 రెట్లు ఎక్కువగా. ఇక్కడికి వచ్చినటువంటి మనం అందరము సేవకులు ఉన్నారు, ఇక్కడ దేవుని బిడ్డలు ఉన్నారు. ఇక్కడ కొంచెం అటు వెళితే ఇంకా అనేక రకాలైనటువంటి వాళ్ళు ఇక్కడ మనకు కనబడుతూ ఉంటారు. ఎంతో మంది నిజంగా హృదయపూర్వకంగా మనల్ని దీవించడానికి వస్తారు, ఎంతో మంది మనలను శపించడానికి వస్తారు. సనుకునే వాళ్ళు, గునుక్కునే ఎన్ని రకాలైన ప్రజలు ఉంటారు. కానీ మనలను పిలిచిన దేవుడు, మనము ఆరాధించేటువంటి అయోగ్యుడైనటువంటి దేవుడు మాత్రము తన ప్రజలను 1000 రెట్లు ఎక్కువగా దీవించగలడు. చప్పలు కొడదాం ఒకసారి, దేవునికి మహిమ కలుగును గాక. ఈ కుటుంబం, ఈ చిన్న గ్రామములో ఉన్నటువంటి ఈ కుటుంబాన్ని దేవుడు దీవించాలనుకున్నప్పుడు, దేవుడు మరి నేను ఈ కుటుంబాన్ని దీవించాలనుకుంటే వీరికి ఉన్నటువంటి వెనుక ముందు ఆస్తి ఇవేది కాదు దేవునికి కావలసింది. దేవునికి కావలసింది దేవుని యందు భయభక్తులు కలిగి ఉండడమే అని ఇక్కడ బైబిల్ చెప్తుంది. హోషేయ గ్రంథము 1వ అధ్యాయం 10వ వచనం కూడా చదవండి ఒకసారి. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఫాస్ట్ గా చదవండి, రెఫరెన్స్ కాదే, బైబిల్ చదవండి. పాస్టర్ గారు చదవండి ప్లీజ్. హోషేయ గ్రంథము 1వ అధ్యాయము 10వ వచనం. ఇశ్రాయేలు జనసంఖ్య లెక్కలేని సముద్రపు ఇసుకంతా విస్తారమగును. ఏ స్థలమందు నా జనులు కారన్న మాట, ఏ స్థలమందు మీరు నా జనులు కారన్న మాట వారితో చెప్పుదురు. ఆ స్థలముననే మీరు జీవము గల దేవుని కుమారులై ఉన్నారని. ఆమేన్, హల్లెలూయా. ఎక్కడ వీళ్ళు దేవుని ప్రజలు కారు? వీరు దేవుని ప్రజలా? ఏదో పాటలు పాడతారు, ఏదో చేస్తారు, ఎగురుతారు, దునుకుతారు, చప్పట్లు కొడతారు, చదువు రాదు, సంధ్య లేదు, ఏది లేదు. లోకంలో ఉన్నటువంటి ప్రజలు మనల్ని చూస్తూ గమనిస్తూ అక్కడ చూస్తూ ఉన్నప్పుడు ప్రజలు మనలను చూసి తక్కువగా, ఏమి లేనటువంటి వారిగా, కానీ మనము ఆరాధిస్తున్నటువంటి మన దేవుడైతే ఇసుక రేణువులంత, సముద్రములో ఉన్నటువంటి ఇసుక రేణువులు. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్పండి హల్లెలూయా. అంత ఉన్నతముగా, అంత గొప్పగా ఆశీర్వదించగలడట మన దేవుడు. ఎవరు ఆపగలరు? నిన్ను దేవుడు దీవించడానికి వచ్చినప్పుడు. ఎవరిని మనలా దేవుణ్ణి ఆపగలిగిన వారు ఎవరైనా ఉన్నారా? ఆయన ఆశీర్వాదాలు దేవుడు మన దగ్గరికి తీసుకుని వస్తున్నప్పుడు, తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలు జనాంగమును గురించి దేవుడు మాట్లాడుతున్నప్పుడు, ఎంతో మంది ఆపాలనుకున్నా కూడా రాజులు అడ్డుకోగలిగారా? అధిపతులు అడ్డుకోగలిగారా? ఈ భూమి మీద ఉన్నటువంటి ఏ ఒక్కరు అడ్డుకోవడానికి ప్రయత్నం చేసినా అడ్డుగా వచ్చిన వారందరినీ దేవుడు ప్రక్కకు నెట్టేశాడే గాని తన ప్రజలను మాత్రం ఆయన దీవించకుండా మానలేడు. హల్లెలూయా. ఆ దేవుడే
ఈ రోజు ఈ కుటుంబాన్ని, ఇక్కడ ఉన్నటువంటి ఈ చిన్న సంఘాన్ని, ఇక్కడ ఉన్నటువంటి సేవకు పిలిచినటువంటి నిన్ను, నన్ను, మనల్ని అందరినీ కూడా ఆశీర్వదించడా? ఆయన ఆశీర్వదించడానికి సిద్ధంగా ఉన్నాడు కదా. హల్లెలూయా. ఆశీర్వాదానికి కారకులుగా మనం ఉండాలి. ఆ ఆశీర్వాదాలు తీసుకొని వచ్చినప్పుడు నీవు యోగ్యులుగా కాదా? దేవునికి కావాల్సింది ఏంటి? నీవు దేవుని యందు భయభక్తులు కలిగి